ఈరోజు మన వర్తమానం ఏంటంటే దేవుడు మనుషుల నుండి ఏమి ఆశిస్తూ ఉంటాడు. ఇది మన వర్తమానం. ఇదేంటి చిత్రంగా ఉంది కదా. దేవుడికి ఏం కావాలి? ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సర్వ సృష్టి ఆయనది, సమస్తము ఆయనదే కదా. దేవుడికి మన నుండి ఏం కావాలి అని మీకు అనిపించవచ్చు. ఎస్, 3 విషయాలు మీకు చెప్పి దేవుడు మనుషుల నుండి ఏం ఆశిస్తున్నాడో చెప్పడానికే నా హృదయాన్ని, దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని మీతో పంచుకుంటాను. డాక్టర్స్ని మనం చూస్తూ ఉంటాం. మనకి తెలిసిన డాక్టర్స్ ఉంటారు, ఫ్యామిలీ డాక్టర్స్ అని కూడా అంటూ ఉంటారు. సో నాకు బాగా పరిచయమైన డాక్టర్ గారు ఉన్నారు. చాలా సంవత్సరాల నుండి డాక్టర్ గారు నేను పిలిచిన వెంటనే పలుకుతూ ఉంటాడు, అర్ధరాత్రి అయినా పలుకుతూ ఉంటాడు. నాకు మెడికల్ సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఒకరోజు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మధ్యాహ్నం టైంలో ప్రార్థన చేసుకుని భోజనానికి ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంటే డాక్టర్ గారు ఆయన సీట్ ఉంటుంది, పేషెంట్ సీట్ ఉంటుంది. నేను అక్కడ ముందు కూర్చున్నాను, పేషెంట్ సీట్ కాకుండా విజిటర్ సీట్లో కూర్చున్నాను. రండి పాస్టర్ గారు కూర్చున్నాను అంటే, లేదండి నేను పేషెంట్ సీట్లో కూర్చోడానికి రాలేదు, నేను మీరు ఎలా ఉన్నారో పలకరించుదామని వచ్చానని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరైనా మీరు ఎలాగున్నారు నేను అడుగుతాను, వాళ్ళ సమస్యలు నాకు చెప్తారు, దానికి ట్రీట్మెంట్ నేను చేస్తాను. డాక్టర్ గారు, పాస్టర్ గారు, మీరు ఫస్ట్ టైం మీరు ఎలా ఉన్నారు అని నన్ను అడగడానికి వచ్చారు. అవునండి, మీ గురించి కూడా అడగాలని నాకు అనిపించింది. అప్పుడు ఆయన నాకు ఒక విషయం చెప్పాడు. బాగాలేదండి నేను. ఎందుకు బాగాలేదంటే, మెడిసిన్ చేసేటప్పుడు మేము డైరెక్ట్గా ఎంబీబీఎస్ చేయలేదు కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్స్ కింద మేము ఉండేవాళ్ళం. మాకు ఎక్కువ నైట్ డ్యూటీలు మార్చురీ రూమ్ దగ్గర వేసేవారు. మార్చురీ రూమ్ అంటే బాబీ అది కొంచెం తిప్పుకున్నాను. మార్చురీ రూమ్ అంటే శవాలు ఉంటాయి కదా, ఎస్, ఆ రూమ్ దగ్గర వేసేవారండి నన్ను. మా లాంటి వాళ్ళని యాక్సిడెంట్లు అయ్యి కాలిపోయి వీళ్ళందరూ వస్తే ఆ రూమ్లో పడితే భయం పుట్టేది. టెన్షన్ తట్టుకోలేక నేను సిగరెట్కి అలవాటు పడ్డాను. సిగరెట్ కాల్చొద్దని అందరికీ చెప్తాను కానీ నేను అలవాటు పడి ఆ అలవాటు నుండి బయటకు రాలేక సిగరెట్ కాల్చి అది నన్ను కాల్చేసింది. లివర్స్ పాడైపోయినాయి అంట. మొన్నే 10 రోజులు నేను దూరంగా పోయి వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యి వచ్చాను. దేవుని దయ వల్ల బాగున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు అనమాట. నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అందరికీ బాగోగులు చూసే డాక్టర్కి కూడా సమస్యలు ఉంటాయి. ఆయన గురించి కూడా ఆలోచన చేసేవాళ్ళు కావాలి, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి, ఆయనకి కొన్ని ఆశలు ఉంటాయి. ఇలా నేను ఒక తండ్రిని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన తండ్రి అనే మాట అంటే, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఇంట్లో పెద్ద కుమారుడు అబ్బాయి. ఆయన పిల్లలు ఇప్పుడు 9th చదువుతున్న వయసున్న పిల్లలు. కానీ కుటుంబ బాధ్యత అంతా, 3 కుమారులు, కుటుంబ బాధ్యత అంతా ఈయన మీదే పడ్డది. ఈ కుమారుడు ఎంత అంటే చాలా కష్టపడతాడు. ఎంత కష్టపడతాడంటే, నేను ఎలా ఉన్నావురా అంటాను అనమాట. అన్న బాగానే ఉన్నాను. నిద్ర పట్టదు. నిద్ర పడితే అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఇవి అవి పనులు, ఇంట్లో ఉన్న సమస్యలు, ఫైనాన్షియల్ విషయాలు. నిద్రపోతే ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు, ఇంకా నిద్ర రాదు. చాలా వీక్గా ఉంటుంది, నా నడుము బాగా గుంజుతుంది. తన బలహీనతలు చెప్తాను, కొంచెము రెస్ట్ తీసుకో, ఏం కాదు. అదే అలాగనే కుటుంబం బాగా కృంగిపోయలేదు, చాలా ఉన్నతమైన కుటుంబం, అన్నీ సమకూర్చాడు. తండ్రి స్థానాన్ని ఈయన తీసుకొని ఒక మంచి పొజిషన్ ఏర్పాటు చేసిన కుమారుడు ఆయన ఒక మాట చెప్పాడు రోజు. నాకు చాలా బాధ అయింది. ఎలా ఉన్నావు అని నేను ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకొని, నువ్వు ఎలా ఉన్నావు,
నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందా, నీ ఆరోగ్య పరిస్థితి ఎలా, నీ మానసికంగా ఎలా ఉన్నావు, నేను అన్నీ అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇంట్లో పెద్ద కుటుంబం కదా, ఇంట్లో ఎవరికి చిన్న సమస్య వచ్చినా నేను ఇట్టే గుర్తుపెట్టేస్తాను. ఎందుకు ఇలా ఉన్నా, నేను మాట్లాడతాను, సమస్యను పరిష్కరిస్తాను. ఇంత బాధ్యత నా మీద ఉంది. ఎవరు అనీజీగా అనిపించినా, కుటుంబంలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా నేను ఈజీగా కనిపెట్టి వాళ్ళకి కావలసిన దాన్ని నేను సమకూర్చే విషయంలో చాలా కష్టపడుతూ ఉంటాను. కానీ నా గురించి ఎవరు పట్టించుకోరు. నువ్వు ఎలా ఉన్నావని అమ్మ కూడా ఇప్పుడు అడగదన్నా నన్ను. నేను అదేంట్రా అంత మాట అంటావు, అమ్మ ఎందుకు అనదు అంటే, నేను అందరికీ ప్రొవైడర్గా ఉన్నాను, అందరికీ సమకూర్చేవాడిగా ఉన్నాను, కానీ నువ్వు ఎలా ఉన్నావు అని నన్ను ఎవరు అడగరు. నేను బాగున్నానని అందరూ అనుకుంటారు, అందరి బాగులు చూస్తాను కాబట్టి నేను బాగున్నానని అనుకుంటారు. నా బాగు గురించి నువ్వు ఒక్కడివే అని అడిగేది, నా గురించి ఆలోచన చేసేది నువ్వు ఒక్కడివే. అమ్మే కడుపు నిండా అన్నం పెడుతుంది, రోజు ఇక్కడ అన్నం తిని ఏడ్చుకుంటూ పోయిన సందర్భం నాకు ఉందన్నా అని చెప్పినాడు. చాలామంది తండ్రులు హృదయాలు ఇలాగే ఉంటాయి, తల్లులు హృదయాలు కూడా ఇలాగే ఉంటాయి. పిల్లల కొరకు, కుటుంబం కొరకు, అన్నిటి కొరకు వారు ప్రయాసపడతారు, కానీ వాళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు లేక చాలాసార్లు ఒంటరి ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లలు డాక్టర్ అందరికీ డాక్టరే, కానీ ఆయన కూడా ఒక డాక్టర్ కావాలన్న సంగతి వీళ్ళరా అందరూ మర్చిపోతారు. ఆ ఫ్యామిలీ, నువ్వు అందరికీ డాక్టర్ కదా అంటదంట భార్య ఆయన్ని. ఎస్, తండ్రి లేదా తల్లి అందరి కొరకు, నేను మీ కొరకే కదా ఎంత చేస్తున్నాను, నాకు ఇంకా ఏముంది, ప్రత్యేకమైన లైఫ్ ఏముంది, నాకేమీ ప్రత్యేకమైన లైఫ్ లేదు కదా, మీరే కదా నా లైఫ్, అయినా నా గురించి ఎందుకు మీరు ఆలోచన చేయరు అని బాధపడే తల్లులు తండ్రులు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేని కుటుంబ వ్యవస్థలు బట్టి పరిస్థితులు కలుగుతున్నాయి. పిల్లలారా, అదే సమయంలో అందరము దేవుణ్ణి, నాకు అది కావాలి, ఇది కావాలి, దేవుడు నాకేమిచ్చాడు, నాకేం చేస్తాడు అన్నీ అడుగుతూ ఉన్నాము. అందరి ఆశలు ఇందాక మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన అడవిలో లేళ్లను, ఆయన స్వరము అడవిలో లేళ్లను ఈనింపచేయను, అరుసు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు. ఇంత సర్వ సృష్టిని మన కొరకు చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నటువంటి ఈ మహోన్నతుడైన దేవుడికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా ప్రభు నీకు ఏం కావాలని ఎవరైనా అడిగారా? నాకేమిచ్చావు? కొందరైతే దేవుడి మీద అడుగుతారండి, దేవుడు నాకు ఏం చేశాడు? దేవుడి మీద గుస్సా ఉంటుంది ప్రియులారా చాలా మందికి. మరి మనం అడుగుదాం, దేవా నీకేం కావాలి, మా నుండి నువ్వేం కోరుకుంటున్నావు? ఈ కోణంలో ఈరోజు ఆలోచన చేద్దాం. చాలా ఆశలు దేవునికి ఉన్నాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఒక డాక్టర్కి పరామర్శించే వాళ్ళ అవసరం, ఒక కుటుంబంలో ఉన్న తల్లికి లేదా తండ్రికి అన్ని బాధ్యతలు చూసుకున్న వాళ్ళని కూడా అడిగే వాళ్ళ అవసరం, ఒక సంఘములో సేవకునికి కూడా ఇది చాలా అవసరం కదా ప్రభువా. అందరి కొరకు పరిచర్య చేస్తూ, అందరి కొరకు ప్రార్థిస్తూ, అందరి భారాల్ని భరిస్తూ ఉన్న దైవజనునికి కూడా ఈ పరామర్శ ఎంత అవసరం. అతడు కూడా ఒక మనుషుడే. ఓకే నాయనా, అదే సమయంలో సృష్టికర్తవు, మా విమోచన కొరకు తండ్రివి నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించి
మరణానికి అప్పగించి నాయన మాకు విమోచన దయచేసిన దేవుడు, మీరు మా నుండి ఏం ఆశిస్తున్నారో ఆలోచన చేయడానికి, మీ ఆశ తీర్చడానికి ఇది మాతో మాట్లాడమని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము మనం చూద్దాం. బైబిల్ని అందరూ కూడా ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంకి వచ్చినప్పటికైతే 4-5 వచనాల్లో, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. కాబట్టి 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను అద్వితీయ దేవుడును, మీ కొరకు సమస్తము సమకూర్చాను. ఆయన మన నుండి ఇంత చేసిన ఆ దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ప్రేమంతా, నీ ప్రేమంతా ఆయనకే చెందాలని కోరుకుంటున్నాడు. సంఘమా, ఇది ఒక తల్లి తన పిల్లల ఎడల కలిగి ఉన్న ప్రేమ లాంటిది. ఇది ఒక తండ్రి తన పిల్లల ఎడల కలిగి ఉన్న ప్రేమ. ఇది ఒక తల్లి ఏదైనా శ్రేష్టమైనది సిద్ధపరిస్తే తన పిల్లలు కడుపు నిండుగా తినాలి. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. కొన్నిసార్లు ప్రియులారా, పిల్లలు బాగా తింటుంటే వారికి వడ్డించి వడ్డించి తనకి లేకపోయినా వాళ్ళు తింటే హాయిగా నీళ్లు తాగి పడుకున్న తల్లులు నాకు తెలుసు. అందుకే మీ అమ్మని బాగా చూడండి, మీ నాయనని బాగా ఆలోచించేయండి. అప్పుడు ఆ ప్రేమ నీకు అర్థమవుతుంది. కొందరు భార్యలు ఉంటారు, భర్తకి ఎంత చేస్తారో వాళ్ళకి లేకపోయినా సరే సమస్తం ఇచ్చేస్తుంటారు భర్తలు, అలాగే కుటుంబం కొరకు. ఇక్కడ ఏమంటారంటే, ఆయన ఆశించింది, నీ కొరకు ఇంత చేశాను నేను, నువ్వు నన్ను చేస్తున్నట్టంటే నీ ప్రేమ నాకే సొంతం అవ్వాలి, నువ్వు ఇంకెవరిని ప్రేమించకూడదు. నేను చాలాసార్లు అంటాను, దేవునికి సమయం ఇవ్వండి ప్లీజ్. దేవునికి సమయం ఇవ్వండి. నీ పూర్ణ హృదయంతో స్తుతించు, ప్రేమించు, ఆరాధించు. ఇంకా ఏం వద్దానికి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఎంత కోరుకుంటారో, పరమ తండ్రి అయిన దేవుడు మన కొరకు ఇంత చేసిన ఆ దేవుడు మన ప్రేమని పూర్ణంగా ఇంకెవ్వరికి వద్దు. సంఘం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకో మాట చెప్తూ ఉంటాడు, మత్తయి సువార్తలో కూడా అదే మాట చెప్తూ ఉంటాడు. అదే సమయంలో నన్ను ప్రేమించండి అని చెప్తున్న ఈ దేవుడు ఇంకొక మాట చెప్తాడు. లేవి కాండంలోకి వస్తే 19వ అధ్యాయంలో ఇంకొక ఆలోచన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 18వ వచనంలో, లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం చూస్తే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు, నిన్ను వలె నన్ను ప్రేమించు. అదే సమయంలో నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాన్ని కూడా ప్రేమించు. అది దేవుని ఆశ. అడగని ఒక రోజు కూర్చోండి, ప్రభు నీకు ఏం కావాలి, నాకు కావాల్సిన అడుగుతున్నాను, ఇస్తూ ఉన్నావు.
అసలు నీకేం కావాలి ప్రభు అంటే ఆయన చెప్తాడు, మీరు నన్ను ప్రేమించండి, నాకు సమయం ఇవ్వండి, నాతో గడపండి. అదే సమయంలో నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని నేను కూడా నన్ను ప్రేమించాను, ఎందుకంటే అతడు కూడా నా కుమారుడే. అందుకని సంఘమును గుర్చిన వివరాలు చూసినప్పుడు సంఘము దేవుని కుటుంబము, సంఘము దేవుని కుటుంబము. సంఘం ఒకటి కాదు, లోకము దేవునిది, లోకంలో ఉన్నదంతా ఆయనదే. కనుక నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు నువ్వు ప్రేమతో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, వారిని దేవుని యొద్దకు ఇదిగో నశించిపోతున్నావు నీవు అని చెప్పడానికి ఇష్టపడాలి. నీ ప్రేమను చాలామంది ఎంత స్వార్థపరమైన వ్యక్తులుగా ఉన్నారంటే వారి ప్రేమ వారికే సరిపోతుంది, వారి కుటుంబానికే సరిపోతుంది, దేవునికి ఇవ్వలేరు, సమాజానికి, సంఘానికి, లోకానికి ఇవ్వలే. ప్రభువుని అడుగుతుంటే చెప్తున్నాడు, నిన్న వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఇది ఒక ఆజ్ఞగా చెప్తున్నాడు. ఇంకా మనం అడుగుదాం, ప్రభువా ఇంకేం కావాలి, ఆలోచించేద్దాం, పట్టుకో ఏం కావాలి ప్రభు అని అడిగినప్పుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమించు. దేవుని ప్రేమించడం అంటే అర్థం తెలుసా ప్రియులారా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? పట్టుకోరా. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటించడమే, గైకొనడమే ఆయన ప్రేమించడం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తు ఆయన చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి గుర్తు ఏంటంటే నా ఆజ్ఞలను పాటిస్తున్నావని. పిల్లలారా, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, నీ ప్రార్థన వింటూ ఉన్నాడు, నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆయనను ప్రేమిస్తున్నట్లుగా నువ్వు చూపించగలవా? ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోతున్నావో, ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోయి ఆయన ప్రేమను తృణీకరిస్తున్నావో ఆ విషయంలో పరీక్ష చేసుకుని, ప్రభువా నువ్వు నన్ను అడుగుతుంది ఇదే కదా, నేను పాటిస్తాను. ఇంకో చోట అంటాడు, నా ఆజ్ఞలు కఠినమైనవి కావు. అంత కఠినమైన ఆజ్ఞలు నేనేం మీకు ఇవ్వలేదయ్యా, నా కాడి తేలిక అని చెప్తున్నాడు. మరొక చోట చూసినట్లయితే మీకా గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే, మీరందరూ బైబిల్ తీస్తున్నారు, మీకా గ్రంథము 6వ అధ్యాయంలోకి మనం వస్తే, ఈ 6వ అధ్యాయము 8వ వచనంలో ఈయన ఇంకొక మాట దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఉత్తమమైన దాన్ని చెప్పాను, నాకు ఇష్టమైన దాన్ని చెప్పాను నీకు. అమలారా నా మాట వినండి, సహోదరులారా నా మాట వినండి. దేవుడు అంటున్నాడు, మనుషుడా ఉత్తమమైనది, నాకు ఇష్టమైనది మీకు చెప్తున్నాను. ఏంటి? న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట. ఇంతే కదా నేను అడుగుతున్నాను. దీనత్వమును అడుగుతున్నాడు ఆయన. దీన మనస్సు ఆయనకి ఇష్టం. ఇంకో చోట అంటాడు, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. ఈ గర్వము, ఈ అహంకారము, ఈ అసూయ, ఈ ద్వేషము కాదు, న్యాయము, కనికరము ప్రేమిస్తూ దీన మనసు కలిగి దేవుని ఎదుట నువ్వు ప్రవర్తించదని నేను కోరుకుంటున్నాను. నా ఎదుట నువ్వు ఈ విధంగా ఉండాలి. దేవుని ఆశలు చాలా ఉన్నాయి ప్రియులారా. నీ ఆశలన్నీ తీర్చడానికి ఆయనకి చాలా ఈజీ, కానీ దేవుని ఆశ తీర్చడానికి నువ్వు చాలా కష్టపడుతున్నావేమో. ఆయన్ని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తున్నాయేమో. లోకములో ఉన్నది ఏంది అని కూడా చెప్తా ఉన్నాడు. అరే బాబు, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటంబము, ఇవి నా వల్ల కలిగినవి కాదు, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు, ఇది సాతానువి. దాన్ని పక్కన పెట్టండి, నన్ను ప్రేమించండి. న్యాయము, కనికరమును ప్రేమించండి, దీన మనసు కలిగి
ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏం కోరుకుంటూ ఉంటాడంటే, అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము మనం చూస్తే చిన్న మాటలు, ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 16వ అధ్యాయంలోకి మనం వస్తే 31వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నది దేవుని వాక్యము. మనం చూద్దాం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఇచ్చును. దేవుడు కోరుకునేదండి, నువ్వు విశ్వసించుట ద్వారా రక్షింపబడాలి. అసలు ఆయన రక్షకుడు. ఆయన వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకి రక్షకుడు అని పేరు. నువ్వు రక్షింపబడాలి, ఈ పాపము నుండి విమోచించబడాలి. నువ్వు క్రీస్తును విశ్వసించాలి. ఆది అపోస్తలులు ఇదే చెప్తున్నారు, ప్రవక్తలు ఇదే బోధిస్తున్నారు. ప్రభు యొక్క ఆశకుడైతే విశ్వాసముంచు. మనుషుల మీద పెట్టుకునే విశ్వాసాన్ని, లోకం మీద పెట్టుకునే విశ్వాసాన్ని, దేవుని మీద విశ్వాసముంచు. దేవుని మీద విశ్వాసముంచు, రక్షణ పొందండి. దాని వెనక ప్రభువుకు నా ఆశ వెనక ఉద్దేశం ఏంటంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. నువ్వు రక్షణ పొందడము అది నీకు దీవెన. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కొన్నిసార్లు మన ఆశలు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. మన ఆశ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. దావీదు భక్తుడికి ఒక ఆశ కలిగిందంట. దావీదు భక్తునికి, దావీదు రాజుకి. వినండి బాబు, మూసేట బైబిల్ మూసే. దావీదు రాజుకి ఒక ఆశ కలిగిందంట. ఏ టైం తెలుసు? అది యుద్ధము ముమ్మరంగా జరుగుతుందంట. శత్రువు బెత్లెహేమును ఆక్రమించుకున్నారంట. దేవుని పట్టణాలను ముట్టడిస్తున్నారంట. భయంకరమైన సమయం అది. శత్రువు ఆల్రెడీ ఆ పట్టణాన్ని ఆక్రమించేసుకున్నారు. అట్లాంటి టైంలో దావీదు అంటాడంట, సైన్యాన్ని చూసి, బెత్లెహేములో ఉన్నటువంటి బావిలో నీళ్లు తాగాలని నాకు ఆశ ఉంది. ఏంది? బెత్లెహేములో ఉన్న బావిలో నా నీళ్లు తాగాలని నాకు ఆశ ఉంది అన్నప్పుడు షాక్ అయిపోయారంట సైన్యం. ఇదేం ఆశ? బెత్లెహేము శత్రువుల చేత ముట్టడించబడింది. శత్రువు అక్కడ పోవడానికి ఏమాత్రము ఛాన్స్ లేదు. అట్లాంటి పట్టణం దగ్గరికి వెళ్తే ఎన్ని ప్రాణాలు పోవాలి, ఎంత రక్తము వార్చాలి. ఈయన త్రాగే కాస్త నీరు కొరకు ఎన్ని లీటర్ల రక్తం దారబోయాలి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. సైన్యాధిపతి షాక్ అయ్యాడంట. ఆ టైంలో 3 యోధులు, వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాయబడ్డాయి. పిల్లరా 3 ముందుకొచ్చి వాళ్ళు అంటారంట, నా రాజు, నా తండ్రి ఎన్నడూ ఏం అడగలేదయ్యా, నువ్వు నీళ్లు తాగాలన్నావు బెత్లెహేములో. ఎస్, మేమున్నాం అని వారు వెళ్ళి వారి ప్రాణానికి తెగించి పోయి ఆ 3 యోధులు బెత్లెహేము పట్టణంలో ఉన్నటువంటి శత్రువులందరినీ ఓడించి శరీరాలు తెగిపోయినాయంట, రక్తాలు కారుతున్నాయంట. నీటి తిత్తిలో నీరు కట్టుకొని తీసుకొని వచ్చి దావీదు దగ్గర నిలబడ్డంట. రక్తాలు కారిపోతున్నాయంట వాళ్ళకి. వాళ్ళు తీసుకొచ్చింది కాస్త నీరు, కానీ దాని కొరకు వారు పెట్టింది ఎంతమంది రక్తం కారింది. వీళ్ళు ఎంత రక్తం కార్చారు. దావీదు వెంటనే ఏడ్చాడంట, గొల్లిని గోలెత్తాడంట. నా కొరకు, నా దాహం తీర్చడం కొరకు మీరు ప్రాణాలను పనంగా పెట్టి రక్తమును కార్చి మీరు తీసుకొచ్చారు నీళ్లు, నేను తాగనని చెప్పి దేవుని ఎదుట దానిని నీళ్ళని ఆయన పారబోసాడని వాక్యం చూసినప్పుడు నేను ఏడ్చాను. పిల్లరా, ఒక రాజు ఆశ తీర్చడం కొరకు వారి ప్రాణాలను పనంగా పెట్టి పోయి ఆ బెత్లెహేమును జయించి, ఆయన ఉద్దేశం నీళ్ళు ఒకటే కాదు, బెత్లెహేమును జయించాలని ఆశ కూడా ఉండొచ్చు, కానీ బెత్లెహేమును జయించి నీళ్లు తీసుకొచ్చారంట. ప్రాణములను తెగించి చేసిన పోరాటం అది. వీళ్ళరా, క్రీస్తు ప్రభువారు అలాంటి ఆశ కలిగి లేడు. నీ ప్రాణము పెట్టమని అడగట్లేదు ఆయన.
నీ రక్తమును కార్చమని అడగట్లేదు ప్రియులారా. నీ ఆస్తులను ఆయన కోరుకోవట్లేదు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతామా? ఎంత మంచి దేవుడు! ఆ రాజైనా ఒకవేళ ఆ పోరాటంలో వారి ప్రాణాలు పోగొట్టుకుందేమో రాజు ఆశ తీర్చడానికి, నీళ్లు తేవడానికి. వీళ్ళారా, ఒక్కసారి మన ఇంటికి వచ్చి ఆలోచన చేద్దాం. మీ తల్లిదండ్రులను చూడండి, మీ కొరకు ఎంత త్యాగం చేస్తున్నారు. దైవజనం చూడండి ఒక్కసారి, మీ కొరకు వారు ఎంత ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. పరమ తండ్రిని చూడండి, కల్వరిలో నీ కొరకు తన రక్తమంతా కార్చి నీకు రక్షణ ఇచ్చిన ఆయన అంటాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీతిని ప్రేమించు, నన్ను ప్రేమించు, కనికరాన్ని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు, విశ్వసించు, రక్షణ పొందు. నాకు సమయం ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి. ప్రభు అడుగుతున్నాడు, పిల్లరా నాకు సమయం ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను సిద్ధపరచుకొని రాత్రంతా ప్రార్థన చేసి తండ్రి అంతా నిర్ణయించుకొని శిష్యుల్ని ఎన్నుకొని 12 మందిని పిలిచాడంట. పిలిచి 12 మందికి అపోస్తులని పేర్లు పెట్టిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుందండి, వారు ఆయనతో ఉండుటకు అనే మాట. ఎందుకు పిలుచుకున్నాడంట? వారు ఆయనతో ఉండాలని కోరుకున్నాడంట. ఆయన కొద్ది సమయం భూమి మీద ఉండబోతూ ఉన్నాడు. ఆయన శిలువ బలియాగం చేసి ఆయన వెళ్ళిపోవాలి. ఈ 12 మంది శిష్యులు ఆ సమయంలో, ఆ కొద్ది సమయము ఆయనతో ఉండాలని కోరుకున్నారంట. మరి నీవు అదే దేవుడు కోరుకుని నీవు ఆయనతో ఉండాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి మహిమకరమైన పాత్రగా ఉండాలి. నీవు నీ ఇంటి వారు ఆయన మీద రక్షణ ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని నిత్య రాజ్యంలో యుగయుగాలు ఆయనతో ఉండాలి. ఎంత ఆశ! ఒక పాట ఉంటుంది, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీతో అలయ్యా. అసలు ఇది ఉల్టా ఉంది. ఇది ఆయన ఎప్పుడో కోరుకున్నాడు. అసలు నువ్వు ఆయనతో ఉండాలని ఎప్పుడో కోరుకున్నాడు. అది వద్దురా, నువ్వు రావద్దు అని ఎవరన్నా త్రోసివేస్తున్నాడు ఆయన. లేదు లేదు లేదు. ఆ భక్తుడు ఆ పాట రాస్తూ ఆయన ఆశ చెప్తున్నాడు, నీతో ఉండాలని నాకు ఆశ. ఎప్పుడైనా నువ్వు అన్నావా? ఎప్పుడైనా నువ్వు అన్నావా మాట? ఈ కీర్తనకారుడు ఈ మాట చెప్తూ ఉంటాడు. ఈ కీర్తనను ఒకసారి మనం చూద్దాం. పిల్లరా ఏమంటాడంటే, నేను ఎంత ఆశపడ్డానంటే నీతో ఉండాలని, నీతో ఉండాలని నాకు ఆశ ఉందయ్యా. నీ సన్నిధిలో ఉండాలని, నీ మందిర ఆవరణములను చూడాలని నాకు ఆశ ఉంది. నీకే ఆశ ఉంది. ఎన్ని ఆశలు ఉన్నాయి మనకి. సంగమా, నీ ఆశలన్నీ తీర్చుటకు ఆయన సమర్థుడుగా ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన నిన్ను నీ నుండి ఆశించిన దాని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అనే విషయాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సో పేతురు మొదటి పత్రికలోకి మనం వస్తే ఇంకొక ఆశ ఉందంట దేవునికి. ఇది లేవీ కాండంలో కూడా ఇదే మాటను ఆయన చెప్తూ ఉంటాడు. దాన్ని పేతురు భక్తుడు మనతో జ్ఞాపకం చేస్తుంటాడు. కనుక నూతన నిబంధనలో పేతురు పత్రిక మొదటి అధ్యాయము మనము 15-16 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, ఏంటంట, మీకున్న అజ్ఞాన దశలో, మీకున్న అజ్ఞాన దశలో ఆశలు ఉన్నాయి, చాలా లోకాశలు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవపు డంబాలు ఉన్నాయి. వీటిని బట్టి మీరు కాకుండా మీరు ఏం చేయాలంట, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఆయన కోరుకుంటున్నాడు. లేవి కాండంలోకి వద్దాం, 19-20 అధ్యాయాల్లోకి మనం రాగలిగినట్లయితే ఇదే మాటని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. లేవి కాండంలోకి వద్దాం ప్రియులారా, 19 అధ్యాయం 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండవలెను, ఎందుకంటే మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. బీ హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధునయ్యా, నా వలే ఉండండి మీరు. ఆయన ఆశ ఇది. ఎక్కడున్నావు పరిశుద్ధత అనే కొలమానంలో? నువ్వు ఎక్కడున్నావు? ఇంకొక పాట ఉంటుంది, ఈ పాటలు భలే ఉంటాయి. నేను నడవాలి నీతో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములు ఉపదేశములు నీలాగే ఉండాలని నీతోనే బ్రతకాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరునానా కోరిక చేరనా ప్రభు. ఎవడొద్దన్నాడు నీ కోరిక? ఎవడితే ఆయనకు అదే కోరిక. పరిశుద్ధంగా ఉండొద్దని నిన్నెవడు చెప్పాడు? నిన్నెవడు అభ్యంతరపరుస్తున్నాడు? నీతిగా బ్రతకొద్దని నిన్ను ఎవడన్నా అభ్యంతర పెట్టాడా? పౌలు భక్తులు ఏమని చెప్పాడా? ఏమన్నా పిల్లలారా పండుగలు వచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ఉండండి, ఏం పర్లేదని అన్నాడా? ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలనుకున్నాను, కానీ ఇదిగో పౌలు పాస్టర్, అపోస్తులైన పౌలు గారు, ఇదిగో పౌలు పత్రిక 3వ కొరింథీ పత్రిక 39వ అధ్యాయం 56వ వచనంలో ఇలా చెప్పాడని ఏమైనా ఉందా? మీకు ఉందా? 3వ కొరింథీ పత్రిక రాశాడు అలాగా. ప్రభు పేతురు 56వ పత్రిక 36వ అధ్యాయం 99వ వచనంలో అపవిత్రంగా జీవించమని చెప్పాడు. ప్రభు నాకైతే ఆశగా ఉంది పరిశుద్ధంగా ఉండాలని అని ఎవరైనా చెప్పారా? మా పాస్టర్ ప్రభా కొన్నిసార్లు పర్లేదు అలా అలా ఉండండి అని అంటున్నాడు. ప్రభా నాకైతే తీరునా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత జీవితంలో నీలా ఉండాలని. ఎంత బాగుందో పాట. జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో తీరునాలా. ఎవరు అడ్డు పెట్టారా? ఎవరు అడ్డు పెట్టారా? నిన్ను ఎవరు అడ్డు పెట్టారు బిడ్డ? నిన్ను నీ కోరిక తీరకుండా నిన్ను ఎవరు అభ్యంతరం పెడుతున్నారు? ఎవరైనా వద్దంటున్నారా? చెప్పండి. ఒకవేళ సాతానుడు అంటున్నాడా? నోర్మై సాతానా చెప్పండి. నీ స్నేహితుడు ఎవరైనా అంటున్నాడా పరిశుద్ధంగా ఉండొద్దని? నోర్మై అని చెప్పలేకపోతున్నావా? దైవజనులు ఆ మాట చెప్పలేరు పరిశుద్ధంగా ఉండొద్దని. కొన్ని విషయాలు రాజీ పడిపోయి నేను ఎవరైనా చెప్తున్నారా? సరే పాస్టర్ గారు ఆబ్జెంట్ తప్పు మాట చెప్పండి. నేను నీతో ఉండాలని ఆయన ఆశ ప్రియులది. చెప్పండి. 19వ అధ్యాయం 2వ వచనం లేవి కాండంలో, మీరు పరిశుద్ధులై మీ దేవుడని యెహోవానగు నేను బీ హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. దేవుని ఆశ ఇది. అందుకని పేతురు భక్తుడు కూడా ఇదే చెప్తున్నాడు. మళ్ళా చదువుతాం పేతురు పత్రికలకు, మళ్ళా వద్దాం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలకు వద్దాం. తీయండి మరలా.
కాగా మీరు విధేయులకు పిల్లల వలె పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, ఇంకా అజ్ఞాన దశలో కొన్ని ఆశలు ఉండిపోయినాయి. అది తినాలి, ఇది త్రాగాలి, అది మాట్లాడాలి, ఎక్కడ ప్రవర్తించాలి, ఇలా జీవించాలి, శరీర ఆశ, నేత్రాశ, జీవ కుటుంబాలు, ఇవన్నీ పాపం 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 అని తెలిసినా కూడా, అన్యాయం అని తెలిసినా కూడా, అక్రమం అని తెలిసినా కూడా బ్రతికేసావు. అది పూర్వం. ఇప్పుడు క్రీస్తులో, అది క్రీస్తు పూర్వం, క్రీస్తు సగంలోకి వచ్చేసావు నువ్వు, క్రీస్తులోకి వచ్చేసావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు కోరుకుంటున్నాడు, పూర్వపు భక్తులు కోరుకుంటున్నారు, నీ అంతరంగము కోరుకుంటుంది. చాలామంది భక్తులు పాటలు పాడి స్తుతిస్తూ ఉన్నారు, సంఘమా పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. ఎక్కడ తప్పిపోతున్నావో, ఏ విషయంలో నిన్ను, ఈ పరిశుద్ధత విషయంలో నిన్ను అభ్యంతర పరుస్తుందో లోకంలో ఉన్నటువంటి మనుషులు, అపవాది, దాని సంబంధులు, వారందరికీ నో తప్పు, నో అని చెప్పడం నేర్చుకుంటావు గాక. నో చెప్పడం నేర్చుకోవాలి. షుగర్ పేషెంట్లు ఉంటారు, డాక్టర్స్ మెనూ ఇచ్చేస్తారు ముందే. కొన్ని రోగాలకి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇవి తినకూడదు, ఇవన్నీ ఉంటాయి కొన్ని రోగాలకి. మీకు బాగా అర్థం కాదు. షుగర్ పేషెంట్లకి ఏం తినొద్దంటారు? షుగర్ పేషెంట్లని స్వీట్ తినొద్దంటారు, స్వీట్ తినొద్దంటారు. మా సంజీవ్ పాస్టర్ ఉంటాడు, నాకు ప్రియమైన తమ్ముడు. ఎక్కడికైనా మీటింగ్లు పోతాం కదా, మరి వాళ్ళ అక్క చెప్తుందో ఏమో తెలియదు, వాడు నా దగ్గరే ఉంటాడు, భోజనం చేసేటప్పుడు దగ్గరే వచ్చాడు. ఈ షుగర్ పేషెంట్లకు ఉన్న లక్షణం ఏంటంటే, స్వీట్ తినాలని కోరిక పుడుతుంది శరీరంలో. ఆ వ్యాధి లక్షణం అనమాట అది. మీలో కూడా ఎవరికైనా స్వీట్ తినాలని, రోగం లేకపోయినా సరే స్వీట్ తినాలని అనిపిస్తుంది అనుకో, మీరు దగ్గరికి ఉన్నారని అర్థం. కొంచెం జాగ్రత్త పడండి. ఎస్, నా సహోదరుడు సుధీర్ గారు చెప్పారు, అన్న స్వీట్ బాగా తింటున్నాం, భవిష్యత్తులో షుగర్ రాబాయి ఉండరా బాబు, ఏం లేదు అన్నాను. వచ్చింది నాకు 3 సంవత్సరాలకి. ఆ లక్షణం అంటది. శరీరము స్వీట్ తినాలని కోరుకుంటుంది అనుకో, నువ్వు ఇప్పుడే పని చేయాలి. కొంచెం కాకరకాయ లాంటివి మొదలెట్టాలి, ముందు జాగ్రత్త అనమాట. అయితే ఇప్పుడు చెప్పింది వాళ్ళ అక్క పాస్టర్ చెప్పినట్టుంది, ఎవరే తమ్ముడు మీ అన్నయ్య కొంచెం అన్కంట్రోల్ అయిపోతాడు కొంచెం అని. నేను భోజనం టైం కాదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, మీటింగ్లో ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, భోజనం టైం నా దగ్గర ఇప్పుడు వచ్చాడు. చాలా కాలం గమనించలేదు. అన్నా ఆ స్వీట్ నాకు ఇచ్చేయనా, ఏరా నేను తెచ్చుకున్నాను వద్దులేనా అని. ఏది ఇది గ్రాడ్యువల్గా జరుగుతుంది ఇది. నేను అన్నా, ఏరా నువ్వు ఏజెంట్ అయ్యావేంట్రా మీ అక్కగా అన్నా. నేను గమనించేసావా, నువ్వు తినకూడదన్నా, నువ్వు బనానా పట్టుకున్నా ఊరుకోడు. వీళ్ళకి ఎందుకు? డాక్టర్స్ నా కొరకు చెప్పారు, స్టాప్ ఇట్, అది తినొద్దని. తింటే ఏమవుతుంది? పరదేశమే ప్రియులారా, పెట్టి కాటనిరా, ఫోన్లు ఫ్లెక్స్ చేయరా, మంచి ఫోటో గ్లామర్గా ఉండాలి పాస్టర్ గారిది. మనకు అయ్యే కదా వచ్చింది. ఎక్కడన్నా మిషన్లో అవుతున్నాం, క్యాజువల్గా ఇయ్యే కదా మనం వినేది. రేపు ఫ్లెక్సీకి ఆర్డర్ ఇచ్చేసే, పెట్టుకు ఆర్డర్ ఇచ్చేసే, అందరికి ఫోన్ చేసి ఈ అడవిటి స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడైతే ఈ డాక్టర్ గారి మాట వినడం మానేస్తానో, క్యాజువల్గా జరిగే ప్రియులవి. మరి ప్రభు చెప్తున్నాడు కదా, పరిశుద్ధులుగా ఉండండి అని. ఉండాలి కదా. పూర్వము అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏ ఆశలు ఉన్నాయి. మనము క్రీస్తు శరీరమును ఆయన రక్తం తిని తాగుతున్నాం. పూర్వం ఏమన్నా తిని తాగాం, ఇప్పుడు ఏం చేయాలి? ఆపేయాలా? హలో, వినండి 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 వినండి. పరిశుద్ధంగా ఉండండి. చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాను పిల్లరా, అక్కడక్కడ కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. అందరు తీస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. కాబట్టి
యేసు తనను నమ్మిన యూదులతో యేసు తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును, అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? లేదంటే బానిసలైపోతారు. మీరు నన్ను నమ్మారు కదా, మీరు ఏం చేయాలి? వాక్యమందు నిలిచి ఉండండి, లేదంటే లోకానికి బానిసలైపోతారు, అసత్యానికి బానిసలైపోతారు. అసత్యము అనగా అపవాది, వాడికి బానిసలైపోతారు. సాతానుడికి ఎప్పుడైతే మీరు బానిసలైపోయారో వాడికి దయా దాక్షిణ్యం ఉండదు. సాతానికి నువ్వు ఎప్పుడైతే బానిసలైపోయావో వాడికి కనికరం ఉండదు. వాడు కనికరము లేని యజమానుడు. వాడు ఇది క్రూయల్ మాస్టర్, కనికరము లేని యజమానుడు. వాడికి అప్పగించుకోవద్దు ప్రియులారా, గమనించండి. ఈ యజమానుడు కనికరము కలిగిన యజమానుడు. నీవు నేను ఆరాధిస్తున్న యేసు, ఈ యేసు ప్రభు చెప్తున్నారు, మీరు సత్యమునికి అప్పగించుకోండి, లేదంటే అసత్యమునికి అప్పగించుకున్నారా, కనికరము లేని యజమానునికి అప్పగించుకున్నారా, వాడికి దయా దాక్షిణ్యం లేదు. వాడు నిర్దాక్షిణ్యముగా మిమ్మల్ని నాశనం చేస్తాడు, నిత్య పాశం చేత బంధిస్తాడు, మిమ్మల్ని నిత్య నరకాగ్నిలో పెడతాడు, భూమి మీద కూడా మీకు నెమ్మది లేకుండా చేస్తాడు. ప్రేమతో చెప్తున్నాడు, అందుకే నన్ను ప్రేమించండి ప్రియులారా. మీరు నాకు సమయం ఇవ్వండి, మీరు నా మనసు మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకొని నాయకుడి చేతిలోకి వెళ్ళిపోకండి. మీకు ఇష్టము లేనిది చేయించే వాడి చేతులు పడిపోకండి. వాక్యమునకు విధేయులై ఉండండి. చాలా సూటిగా, చాలా స్పష్టముగా, ప్రేమతో, ఇదిగో నా ఆశ ఇదే అని ప్రభు అడుగుతున్నాడు. కష్టమా ప్రియులారా? నాన్న కష్టమరా? లేదు బిడ్డ, కష్టం కాదు. ఆయన ఆజ్ఞలు కఠినమైనవి కాదు. ఆయన ప్రేమ బలవంతం చేస్తూ ఉంది మనల్ని. కనుక సత్యమును అనుసరించండి. ఇంకొక కోరుకుందంట ఆయనకి. తెస్సలోనిక మొదటి పత్రికకు మనం వద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలోకి వచ్చినట్లయితే ఒకే ముక్క బరాబర్ చెప్పాడు ఇక్కడ. 5:17లో ఎడతెగక, మీ బైబిల్లో ఉందా? తెస్సలోనిక పత్రిక ఉందా? మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏం చేయాలంట? చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థన చేయడానికి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు గార్చాలి. హలో, ఎడతెగక పని చేస్తున్నావు అంతే, ఎందుకంటే బాగుండాలని. ప్రభు చెప్తున్నారు, ప్రార్థన చేయి, పని చేయి, ప్రార్థన కూడా చేయి. నీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయి. మరణము వచ్చేస్తూ ఉంది. మరణము నీ కుటుంబాన్ని మింగివేయకముందే, నీ పిల్లలను మరణదూత ఆక్రమించుకోకముందే, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయి, సంఘము కొరకు ప్రార్థన చేయి, పాపంలో నిలిచిన వారి కొరకు ప్రార్థన చేయి, తప్పిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువు కుటుంబాలను, సంఘాలను, దేశాన్ని పాడు చేయకుండా ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే అస్సలు ప్రార్థన చేయట్లేదే. ప్రభు ఏం ఆశపడుతున్నాడు, నీవేం చేస్తున్నావు? ఎడతెగక టీవీలు చూసేవాళ్ళు, మొబైల్ చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు. ప్రియులారా, ఎంత భయంకరం! ఉపవాసం ఉండి ఎంతకాలమైంది? నీవు కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలమైంది? ఒక్క గంట సేపు క్రీస్తు కృపాసనం యొద్ద నిలబడి ఎంతకాలమైంది ప్రార్థన చేయడానికి? పిల్లలారా, వింటున్నారన్నమాట? మోకరించావా? ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని అడిగారు ఎన్నడైనా? ప్రభు నాకేమన్నా చెయ్యని అడుగుతా, అలాగైనా అడిగావా? ప్రభు నీకేం కావాలని అడుగు, పక్కన పడండి పిల్లరా. కనీసం నీ కొరకైనా ప్రార్థన చేసే పరిస్థితికి వెళ్ళావా? ఎడతెగక ప్రార్థన చేయండి. పెట్టుకోండి, ఒక బాధ్యత పెట్టుకోండి. తల్లులారా, మీ పిల్లల కొరకు, తల్లులారా నా కొరకు ప్రార్థన చేయండి. తల్లులారా మన సంఘం కొరకు, మన గ్రామం కొరకు ప్రార్థన చేయండి.
నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన చేయండి. సమస్యల్లో, శోధనలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు, వ్యాధులతో, బాధలతో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. అమ్మా, ఇది ప్రభు ఆశ. ఈ మధ్యలో పిలవడం మానేస్తాను. ప్రియులారా, మన ప్రార్థనా సమయం కావచ్చున్నది కనుక మీరందరూ త్వరపడి రండి. నాకు సిగ్గైపోయింది. పిలిచి కొన్ని సంవత్సరాలు పిలిచి నాకే సిగ్గయి అది మానేశాను. ఈరోజు కూడా మీరు గమనించారు, మన ఆరాధన సమయం కావచ్చింది అని చెప్పలేదు. ఇవాళ చెప్పట్లేదు. నేను ఈ మధ్యలో మీకు గుర్తించారు లేదు. సమయం అయ్యేటప్పటికి ఎంతమంది వస్తే అంతమంది ఉన్నా ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేస్తున్నాను అంతే. నాకే సిగ్గవుతుంది పిలిచి. ప్రియులరా, కాకి కాస్త అన్నం పెట్టండి, మళ్ళీ అదే టైంకి వస్తుంది. కుక్క పిల్లకి కాస్త అన్నం పెట్టండి, టైంకి వస్తుంది మీ ఇంటికి. పిల్లికి పెట్టండి. పిచ్చుకలండి, మా ఇంటి దగ్గర చాలా పిచ్చుకలు ఉంటాయి. కొన్ని గింజలు వేస్తే ప్రతిరోజు ఉదయం అవి వస్తున్నాయి. అలవాటు. ఎద్దుకు తన కామంది నెరుగుతుంది, గాడిద తన సొంతవాని దొడ్డును తెలుసుకుంటుంది. నా ప్రజలకి తెలియలేదు. ప్రభు బాధతో మాట్లాడుతున్నమాట. అలవాటు పడదాం. ప్రార్థనకు అలవాటు పడాలబ్బా. దేవుని వాక్యముని ధ్యానించడానికి అలవాటు పడాలి. ప్రభు ఆశిస్తున్నాడు. ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. చాలా విషయాలు, ఆయన హృదయంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇంకొక మాట, ఇది గ్రేట్ కమిషన్ అంటారు దీన్ని. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది చాలా పెద్ద ఆశ. ఇది నాకు దైవజనుల ద్వారా నేను ఎరిగినప్పుడు, ప్రభా నేనున్నాను ప్రభా అనడం నేను ప్రారంభించాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాలకు వచ్చినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి 19-20 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇచ్చుసు, ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటిని గైకొన్న వలన వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని చెప్పి క్రీస్తు ప్రభువు వెళ్ళిపోయారు. ఆయన మరలా రాబోతున్నారు. అది ఎన్నడో మీకు నాకు తెలియదు. మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు ఆయన. ఏంటి ఆ బాధ్యతలు? శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వండి. మీ ఇంట్లో బాప్తిస్మం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీవే ఆ పని చేయాలి. అమ్మా, రే బాబు విన్నారా? మీరే ఆ పని చేయాలన్నా. రక్షణ కొరకు, రక్షణ లేకపోతే ఏమవుతుందో ఆలోచన చేయాలా? ఈ మాట చెప్పి నేను కొన్ని నిమిషాల్లో ముగిస్తాను. మా సహోదరుడు ఒక ఆయన ముంబై మాఫియాలో కలిసిపోయాడంటే, వెళ్ళి హైదరాబాద్ నుండి ముంబై పోయి మాఫియాలో కలిసిపోతే అక్కడ ఏదో లొల్లయింది. వాళ్ళు ఏం చేశారంటే, కొద్దికాలం నువ్వు కామ్గా నీవు హైదరాబాద్ పోయి ఎక్కడో సేఫ్ జోన్లో ఉండు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత నేను పిలుస్తామని పంపించేశారంట. అదేదో ప్రాబ్లం. సో హైదరాబాద్లో సేఫ్ జోన్ ఏంటి? వాళ్ళు ఎన్నుకునేది ఏంటంటే మందిరాలు, మసీదులు, చర్చిలు ఎన్నుకుంటారు. వాడు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేశాడంటే ఒక చర్చికి వెళ్ళాడంట హైదరాబాద్లో. వెళ్ళి పాస్టర్ గారికి పరిచయం చేసుకున్నాడు. నా పేరు ఇది, నేను ప్రభుని ఎరిగినని, నాకు అనేది ఇబ్బందిగా ఉంది, కొంతకాలం నేను మందిరంలో ఉంటాను అన్నాడంట. ఉండు, ఇక్కడ యవనస్తులు చాలామంది ఉంటారు నాన్న, నువ్వు ఉండు, కొంచెం నువ్వు మనసు కుదిరిపడ్డాక నువ్వు సిద్ధపడిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా ఒక పని చేసుకుంది, కానీ మేమే చూస్తాం పని పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారికి ఏం తెలుసు ఈ సంగతులు? అదే ఏం చేస్తున్నాడు, ఉదయం కాస్త టిఫిన్ పెడుతున్నా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నా, రాత్రి ప్రార్థన కొడుకులు ఉంటున్నాయి,
అక్కడికి వెళ్తున్నాడు. ఇది కాముగా ఎవరితో మాట్లాడట్లేదంట, ఆడు పని ఏదో చేస్తున్నాడంట. వీడు టార్గెట్ వేరు, వాళ్ళ నుండి ఎప్పుడు మళ్ళీ కాల్ వస్తుందో అప్పుడు నెమ్మదిగా పోదాము అని వీడు చూస్తున్నాడు. ఈ టైంలో యవనస్తుల కూడిక జరుగుతుందంట. జరుగుతున్నప్పుడు పాస్టర్ గారి బిడ్డ, ఆయనకంటే చిన్న పాప, చిన్నదే, ఒక 2-3 సంవత్సరాలు చిన్నదే, ఆమె యవనస్తురాలే. ఆమె ఏం చేస్తుందంటే బైబిల్ స్టడీలోని, యవనస్తుల కూడికి బైబిల్ స్టడీలో ఛాయ్ ఇవ్వడానికి వచ్చిందంట. వచ్చే పాప ఏం చేస్తుందంటే, వీడు ఉన్నాడు కానీ ఎట్లనో ఉన్నాడు, వాడు లోకం వేరే ఉంది కదా, కావాలని ఈ వేడివేడి గ్లాస్ని చేతికి తాపించిందంట. అన్నాడంట. సారీ అన్న అని ఛాయ్ ఇచ్చి ఆ గ్లాస్ కడగడానికి అక్కడికి వచ్చినప్పుడు అన్నదంట, అన్న కాలిందా అన్నాడంట. అన్న ఛాయ్ గ్లాస్ కాలితేనే ఇంత బాధపడుతున్నావే, నరకంలో ఇప్పుడు కాలాలన్నా దాని గురించి ఆలోచన లేదా అన్నదంట పాప. వెళ్ళిపోయిందంట. ప్రభు వీడితో మాట్లాడాడు. వాడు రక్షణ సాక్ష్యం అది. ఏడవడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు, ప్రభు దర్శించాడు. వాడు ఎంత అద్భుతంగా మారిపోయాడంటే, తర్వాత వాళ్ళ ఇంటి పైన ఒక మందిరం కట్టి సేవకిచ్చి వాడు ఉద్యోగం చేసుకుంటూ ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు. పిల్లలు దైవజనులు వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. నన్ను కూడా ఆహ్వానించాడు ఆ ఇంటికి, మా స్నేహితుడు. చిన్న పాప నశించిపోతున్న వ్యక్తి కొరకు మాట్లాడుతూ ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది అక్కడ పెట్టండి. ముందు నీ ఇంటిలో నశించిపోతున్న వారి కొరకు ఏమైనా చేస్తున్నావా? నశించిపోతున్న ఆత్మల కొరకు అసలు మీకేమైనా చింత ఉందా? మీకేమైనా చింత ఉన్నదా? మీకేమైనా చింత ఉన్నదా? యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు అంటాడు. నీకేమైనా చింత ఉందా? ఏమైనా ఆశ ఉందా? నేను నా కుటుంబము ప్రభుతో ఆయనకు ఉండాలి, ఆయన ఆరాధించే గుంపులో ఉండాలి. ఈ గుంపుగా అలా ఉండి భూమి మీద జీవించి మేము అలాగే నా కుటుంబం అంతా పరలోకంలో ఉండాలన్న ఆశ మీకు ఉందా? దాని కొరకు ఏమన్నా మీరు మాట్లాడుకుంటున్నారా? అమ్మా, మీరు మాట్లాడుకుంటున్నారా? ఇంట్లో ప్రభు దగ్గర అడుగుతున్నారా? ప్రభు చెప్తున్నారా? విన్నావమ్మా? మాట్లాడుతున్నారా? ఆయన ఆశ, సృష్టి అంతటికి సువార్త చెప్పండి అని ఆశ. నేను ఆశపడుతున్నాను. కనీసం నీ ఇంటికి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, చుట్టుపక్కల ఉన్న వారికి, ఆయనని విడిసి తిరుగుతున్న వారికి నువ్వేమైనా చెప్పగలవా? అది ఆశ తీర్చగలవా? ఎన్నో ఆశలు ఉన్నాయి. చాలా పెద్ద లిస్ట్ రాసుకుని పెట్టుకున్నాను. పిల్లరా, మీరు చదువుకున్న తర్వాత ఇంటికి పోయి, ప్రభు ఆశ చాలా ఉంది, ముగిస్తున్నాను. మీ ఆశలు చాలా ఉన్నాయి, నా ఆశలు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఉన్నాడు, సరిపోయినాడు, తీరుస్తాడు. ఆయన స్వరము అడవిలో లేళ్లను ఈన చేసింది. ఆ బలహీనమైన ఆ జంతువు ఈనడానికి కృపనిచ్చిన దేవుడు. అరుసు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చిన దేవుడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు, నా కొరకు, నశించిపోతున్న మన కొరకు పంపిన ఆ తండ్రి ఇంత చేసి నీ నుండి కొన్ని అడుగుతున్నాడు. అతనివ్వడానికి నువ్వు సిద్ధమేనా? ఆలోచన చేసుకోండి. నేనున్నాను ప్రభువా, నీ ఆశ తీరుస్తాను ప్రభువా. చెప్పండి. ఒక మంచి కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రితో చెప్తాడు, నాయనా. ఒక మంచి కుమారుడు చెప్తాడు, తల్లిదండ్రులతో చెప్తాడు, అమ్మ నాన్న నేనున్నాను, మీకు ఏం ఫికర్ లేదు, ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇస్తాడు. నేను ముగిస్తున్నాను ప్రియులారా, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. కర్నూలు బస్ స్టాండ్లో దిగాను. నేను కార్పెట్స్ కొనడానికి వెళ్ళాను. బస్ స్టాండ్లో యువతలకి రావాలి, వస్తున్నాను. ఒక బండి మీద ఎక్సెల్ సూపర్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ బండి మీద ఒక మనిషి ఎలా ఉన్నాడంటే బాగా జీవితంలో కష్టపడి అలసిపోయిన మనిషిలాగా ఉన్నాడు. ఒక 65 సంవత్సరాలు పైబడి వయసు ఉంటుంది. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు. అప్పుడప్పుడే కొంచెం ముఖంలో కళ కనబడతా ఉంది. బండిని నడుపుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఆ బండి వెనకాల ఏమని తెలుసా? నా కుమారుడికి బహుమతి అని ఉంది. కళ్ళంటే నీరు వచ్చినాయి నాకు. నా కుమారుడి బహుమతి అని రాసుకున్నాడు ఆయన. పాపం కష్టపడి తన జీవితంలో అలసిపోయినట్టున్నాడు. కుమారుడిని పెంచినట్టున్నాడు. వాడు ప్రయోజకుడై వాళ్ళ నాయనకి బండి కొని వచ్చినట్టున్నాడు. పేదల
ఆ బండి మీద రాసుకున్నాడు ముద్దుతో, నా కుమారుడి బహుమతి అని. వీళ్ళరా నేను ఏ బండి మీద చూసినా అమ్మా నాన్నల దీవెనలే. ఏ బండి మీద చూసినా అమ్మా నాన్న దీవెనలతోనే. అమ్మా నాన్న అని ఉంటుంది రెండు బండి మీద. ఆ అమ్మా నాన్న ఇవ్వడమే. నువ్వెప్పుడైనా అమ్మా నాన్న కొరకు ఏమైనా ఇచ్చావా? అమ్మా నాన్న ఆశ తీర్చి. అలా విన్నావా? పిల్లలు విన్నారా? అమ్మా నాన్న అమ్మా నాన్న అని రాస్తారు. మంచిదే మంచిదే, అమ్మా నాన్న ఇచ్చారు, రాసుకోండి, మంచిదే. ప్రియులారా, రాసుకోండి, మంచిదే. కానీ నా కుమారుడికి బహుమతి అని రాశాడు. ఆ మాట చూసి నాకు ఎంత ఆనందం అయిపోయిందా. నేను అనుకున్నాను మా నాయనకి నేను ఏమి ఇవ్వగలను. ఎస్, మా నాయనకి రక్షకుని పరిచయం చేశాను. మా అమ్మకి రక్షకుని పరిచయం చేశాను. వాళ్ళని నేను చాలా క్షేమంగా చూశానని చెప్పడానికి ఈరోజు ధైర్యంగానే ఉన్నాను. అది మా అమ్మ నాన్నల గురించి నా ఆశ. నా పరమ తండ్రికి నా గురించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. మీ అమ్మా నాన్నలకు ఆశలు ఉన్నాయి, పరమ తండ్రికి ఆశ ఉంది. తీరుస్తావా? తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు మనలో దీవించునుగాక. తలలో ఉంచి